చిన్నగా మొదలైన ప్రస్థానం 34 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతుందని ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను నడుపుతున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు శ్రేయోభిలాషుల సూచనల మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్లు ప్రకటించారు. శాసన మండలిలో తన వాయిస్ వినిపిస్తానన్నారు. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎన్రోల్మెంట్ స్టార్ట్ చేస్తామన్నారు. ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సింది ఈ నరేందర్ రెడ్డి జగిత్యాల ముందు బిడ్డ మా గ్రామంలో మనం ఉన్నాం. సో ఎందుకు మరి మనం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలో వెళ్ళకూడదు? శాసన మండలిలో ఒక చదువుకున్న వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉండి ఈ తెలంగాణ విద్యారంగాన్ని ఇంకా మనం దేశంలోనే అగ్రగామిగా చేసే దిశగా ప్రభుత్వంతో మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక ఆలోచనతో మా పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులు శ్రేయోభిలాషుల సలహాల మేరకు మరి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. దానికి ముందుగా జీవన్ రెడ్డి గారి సలహాలు కూడా తీసుకున్నాము. ఎందుకంటే మరి వారు మళ్ళీ లైన్లో ఉంటారు. ఎందుకంటే గురువు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, మాకు మంచి సంబంధాలు ఉన్నవాళ్ళు. సో తమ్మి నేనైతే లైన్లో ఉండను, ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఉన్నారు. సో దాన్ని ఆసరిగా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరిగింది. తప్పకుండా మరి అవకాశం ఇస్తే నిరుద్యోగుల పట్ల, ఉద్యోగుల పట్ల, తర్వాత విద్యారంగం ప్రైవేటు గవర్నమెంట్ అన్న తేడా లేకుండా ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అని తప్పకుండా దాని పట్ల మరి శాసన మండలిలో మనం నా వాయిస్ను వినిపిస్తూ మరి ఎంతో అనుభవం 30 సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఉపయోగించి తప్పకుండా మరి దీనిలో ఈ రంగంలో నేను న్యాయం చేయగలను అనే నమ్మకంతో మరి మీ అందరి ఆశీస్సుల కొరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎన్రోల్మెంట్ చాలా విగరస్గా స్టార్ట్ చేశాం. మాకున్న పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులు ఎక్కడ మీటింగ్ వెళ్ళినా నేను ఒక సగం మంది సార్ నేను మీ స్టూడెంట్ అన్న వాళ్ళు ఉన్నారు, లేదా మా అబ్బాయి మీ స్టూడెంట్ అన్న వాళ్ళు ఉన్నారు.